హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మరమరాలు అనేది తయారు చేస్తాను చెప్తాను. చూడండి, ప్రాసెసింగ్ చాలా ఈజీ అండి. మనకి 10 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఏం లేదండి, ఒక పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి పోయాలి. ఒక స్పూన్ నెయ్యి పోసుకొని చక్కగా మనం ఒక 2 కప్స్ మరమరాలు తీసుకుని ఆ మరమరాలను బాగా వేయించుకోవాలి. జస్ట్ మనం 2-3 మినిట్స్ అయితే ఈ మరమరాలు కూడా మనకి వేగిపోతాయి. ఎందుకంటే మనం వంట చేసుకున్నప్పుడు కరకరలాడటం గురించి మరమరాలని వేపుకోవాలి. చక్కగా మనకి 2 మినిట్స్లో ఇలా వేగిపోయిన తర్వాత మనం ప్లేట్లో వేసేసుకుని 2 కప్పుల మరమరాలకి అరకప్పు మనం బెల్లం తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అది కొద్దిగా పాకంలా వచ్చేలా మనం చూసుకోవాలి. బాగా మనకి ముదురు పొట్టు అనేది పట్టుకోకుండా నేను చూపిస్తాను. ఇక్కడ ఆ పొట్టులో పట్టుకుంటే మీకు మరమరాలు ఉండేది చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. ఏంటంటే మనకి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మానిటేషన్కి ఉంటుంది కాబట్టి. చక్కగా చూడండి, ముందు చూశాను రాలేదు, తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూశాను. మనకి ఈ లైట్గా ఈ పొట్టు ఉంటే చాలు. గట్టి పొట్టు అయితే కనుక ఉండగట్టిగా అయిపోతుంది. ఆ పొట్టు వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఒకవేళ మాకు నెయ్యి ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి వంట అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ముందుగా మనం వేపు పెట్టుకున్న మరమరాలను కూడా అందులో వేసుకుని పొయ్యి మాత్రం మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం దాని మీద ప్రాసెస్ చేయాలి. చూడండి, మరమరాలన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్కి అది బాగా గట్టి పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ మీద ఉండగానే కలుపుతున్నాను. చూడండి, మనకి ఇంకా దగ్గరికి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా మనం చల్లారివ్వాలి. అంటే వేడి వేడి మీద మనం నొక్కలేం కాబట్టి మీరు 1 నిమిషంలో చల్లారిన తర్వాత మీ చెయ్యి సపోర్ట్ చేసి వేడి ఉన్నప్పుడు కొద్దిగా చెయ్యి తడి చేసుకుని ఇలా ఉండల కింద చేసుకోండి. చాలా కరకరలాడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.